వృద్ధాప్యంలో ఉన్నవారు చిన్నపిల్లలతో ఆడుకోవడం, తోటి స్నేహితులతో జ్ఞాపకాలు నెరవేర్చుకోవడం, వాకింగ్, యోగా చేయడం లాంటి పనులు చేస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. కానీ ఈ వృద్ధులు మాత్రం ఎంతో మంది పేద వృద్ధులకు మేమున్నామంటూ సాయం చేస్తున్నారు. ఒంటరైపోయిన వృద్ధులను ఆదుకుంటూ నెల నిత్యావసరాలు, వైద్య సహాయం, నగదు అందజేస్తూ అండగా నిలుస్తున్నారు. వీరంతా ఓ ట్రస్టుగా ఏర్పడి చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అసలు ఈ వృద్ధులు ఎవరు? ఎందుకు ట్రస్టు నెలకొల్పారు? పేదరికంలో ఉంటున్న వృద్ధులకు ఎందుకు అండగా నిలుస్తున్నారో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. సరిపోదు, దాన్ని ఆచరణలో కూడా పెట్టాలి. అదే ఆలోచనతో వృద్ధులకు సహాయం చేయాలనే ఆలోచనతో వయోవృద్ధ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు వృద్ధులకు సహాయం చేయాలని ప్రతి నెల 3వ ఆదివారం వీళ్ళకి రేషన్ అనేది అందచేసే ఆలోచన అయితే ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్క ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైతే 70 ఏళ్ళ పైబడిన వాళ్ళ వృద్ధులకు ఇక్కడ పేరు నమోదు చేసుకున్న వాళ్ళకైతే ప్రతి నెల వాళ్ళు రేషన్ అయితే సప్లై చేయడం అయితే జరుగుతుంది. వాళ్ళకి వచ్చే పెన్షన్ కాకుండా ఈ రేషన్ అనేది కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎంతో సహాయం అవుతుందని, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భారం కాకుండా ఉంటారని ఈ చిన్ని ప్రయత్నం అని చెప్తున్నారు. ప్రస్తుత సమాజంలో కడుపున పుట్టిన పిల్లలే వృద్ధాప్యం వచ్చాక తల్లిదండ్రులను భారంగా భావిస్తున్నారు. వారిని పోషించడం కష్టంగా భావించి ఒంటరిగా వదిలేస్తున్నారు. అటువంటి వారి ఆకలి తీర్చేందుకు విజయవాడలోని వయోవృద్ధ చారిటబుల్ ట్రస్ట్ ముందుకొచ్చింది. ఒంటరిగా ఉండే వృద్ధులకు సాయం చేసేందుకు కొంతమంది వృద్ధులు కలిసి 2007లో ఈ ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఎంతో మందికి మేమున్నామంటూ అండగా నిలుస్తున్నారు. ప్రతి నెల 150 మందికి అవసరమైన నిత్యావసర సరుకులు, వైద్య చికిత్సతో పాటు ఆర్థిక సాయం అందిస్తున్నారు. వయోవృద్ధ చారిటబుల్ ట్రస్ట్ లోని సభ్యుల సంకల్పానికి కొంతమంది యువత కూడా తోడయ్యారు. కుటుంబ సభ్యుల్లా భావించి వృద్ధులకు సేవలు చేస్తున్నారు. ప్రతి నెల 3వ ఆదివారం ఉచితంగా రేషన్ సరుకులు అందించడంతో పాటు వైద్య చికిత్స అందించి మందులు కూడా అందిస్తున్నారు. అలాగే కొంత నగదును కూడా సాయంగా ఇస్తున్నారు. ట్రస్ట్ సభ్యుల సాయంతో తమ పిల్లలకు భారం కాకుండా కడుపు నింపుకుంటున్నామని వృద్ధులు చెబుతున్నారు. నెల నెల బియ్యం ఇస్తున్నారు. మాకు ఒంట్లో బాగాలేదంటే హాస్పిటల్ రమ్మని మందులు ఇస్తున్నారు. మాకు ఆరోగ్యం బాగానే ఉంది. రాగానే కొద్దిగా ఇవన్నీ మంచి చెడ్డ అన్నీ చూస్తున్నారు. అన్నీ చక్కగా ఇక చీరలు ఆయన ఇచ్చిన చీరలు బాగానే చేసుకుంటున్నారు. బాగానే చూస్తున్నారు. నేను 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. అన్నీ బాగానే చూస్తున్నారు. మాకు బాగానే ఇస్తున్నారు. మాకేం లోటు లేదు. 3 సంవత్సరాలు బట్టి మాకు ఇస్తున్నారు. నాకు మట్టికి అన్నీ ఇస్తున్నారు. ఇవరకు మొన్నటిదాకా మందులు కూడా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు బియ్యం, కందిపప్పు, చింతపండు, ఆయిల్ ప్యాకెట్ ఏమన్నా వస్తే అవి కూడా ఇస్తారు. మాకు మధ్యన బట్టలు కానీ దుప్పట్లు కానీ అన్నీ ఇస్తారు. 70 ఏళ్లు పైబడిన వారి యోగక్షేమాల గురించి ఆరా తీసి నిజంగా అవసరమైన వారికి నిర్వాహకులు సాయం చేస్తున్నారు. తమ వంతుగా సమాజానికి ఏదైనా చేయాలనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎంతో మందికి ఆకలి తీర్చడం సంతోషాన్ని ఇస్తుందన్నారు. భవిష్యత్తులోనూ మరింత మంది వృద్ధులకు సాయం చేస్తామని ట్రస్ట్ ప్రతినిధులు వెల్లడించారు. విజయవాడలో వయోవృద్ధ చారిటబుల్ మేము అందరం కలిసి స్టార్ట్ చేసి ఇప్పటికి సుమారు 20 సంవత్సరాలు కావస్తుందండి. 222 నెలలుగా వృద్ధులకి మేము సేవ చేస్తున్నాం. 150 మంది వృద్ధులకు మేము సేవ చేస్తుంటాం. వాళ్ళకి ప్రతి నెల కావాల్సిన ఆహార పథకాలు, కందిపప్పు, బియ్యం, చింతపండు, ఆయిల్, మెడిసిన్స్ ఇప్పుడు 222 మేము ఈ కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నామండి. దానికి దాతలు ఎంతో ముందుకు వస్తున్నారు. ఇవే కాకుండా వాళ్ళు ఇంకా మా వాళ్ళు చెబుతారు ఆడించడం, పాడించడం చేయటం. ఈ విధంగా ఇన్ని నెలలుగా ఇంతమందికి 150 మందికి ఇవ్వడం, వీళ్ళందరినీ పేదవాళ్ళని సెలెక్ట్ చేసి అబోవ్ 70 వాళ్ళు 70 ఇయర్స్ దాటిన వాళ్ళు దిక్కు లేరు ఆధారం ఇంటికెళ్ళి చూసి వాళ్ళకి మేము ప్రతి నెల చేసుకుంటూ వస్తున్నామండి. వాళ్ళకి ప్రతి నెల 3వ ఆదివారం ఈ యొక్క సరుకులు పంపిణీతో పాటు వాళ్ళకి ఉచిత వైద్య సేవ కూడా అందించడం కూడా జరుగుతుందండి. అంటే ఆయుర్వేదం, అలాగే ఇంగ్లీష్ మెడిసిన్, అలాగే హోమియో ఎవరికి ఏది సరిపోతుందో వాటితో సరిచూరుతూ వారికి కావాల్సినటువంటి వైద్య అందజేస్తూ వాటితో పాటు మందులు కూడా ఉచితంగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రతి నెల దాదాపు 23 నెలల నుంచి 22 సంవత్సరాల నుంచి మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల ఇచ్చే వృద్ధా పెన్షన్తో పాటు మనం ఇచ్చే ఈ సరుకులు కూడా వాళ్ళకి మంచి ఊతంగా ఉపయోగపడతాయి. మనం ఇప్పటివరకు 150 మంది అనాథ వృద్ధుల్ని మనం తీసుకుని వాళ్ళకి ప్రతి నెల 3వ ఆదివారం ఇచ్చేస్తున్నాం. తర్వాత ఏంటంటే అండి, మేము ఇప్పటివరకు ₹1 మా ట్రస్ట్కి ఇంకా ఫండింగ్ తీసుకురావడానికి కృషి చేస్తున్నాం. ఆ దిశగా ఇంకా విజయవాడలో ఉన్న అనాథ వృద్ధులకి
ఇంకా మెరుగైన సర్వీస్ మీకు చేస్తాం. తమకు వచ్చే ఆదాయంలో కొంత సమాజానికి ఉపయోగపడే విధంగా ఖర్చు చేస్తున్నారు వయోవృద్ధ ట్రస్ట్ సభ్యులు. ప్రస్తుతం చాలా మంది పిల్లలు తల్లిదండ్రులను పోషించడం భారంగా భావించడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడుతున్నారు. ప్రతి ఒక్కరూ వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పోషించడం బాధ్యతగా తీసుకోవాలని కోరుతున్నారు. నా పేరు శైలజ. నేను ఫస్ట్ ఇయర్ జిఎన్ఎం ఇక్కడ కాలేజీలో చదువుతున్నాను. ఇక్కడ ప్రతి నెల 3వ ఆదివారం వయోవృద్ధం అని చెప్పేసి ఒక ప్రోగ్రాం చేస్తారు. వచ్చిన వృద్ధులందరికీ రైస్ కానీ పప్పు చింతపండు అలా ఇచ్చి ఎంతోమందికి సహాయం చేస్తారు. మేము ఇక్కడ వాలంటీర్గా వర్క్ చేస్తున్నాం. ఇక్కడ ప్రతి నెల 3rd వీక్ వయోవృద్ధ జరుపుతారు. అయితే మేము ఇక్కడ వృద్ధులకి హెల్ప్ చేయాలని ఇక్కడ మేము రైస్ చేయడానికి వాలంటీర్లుగా ఉంటున్నాం. హాయ్, నేను మీ రాజ్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు YK TV. This is Viraj Ashwin. Please subscribe to YK TV Network.